So hello everyone. So today topic వచ్చేసమ్మా this keyword. So this keyword వాళ్ళ uses ఏంటమ్మా main purpose of this keyword. So here this keyword is mainly used to represent the current class instance. So this keyword వాళ్ళు use ఏంటంటే use it to represent the current class instance variables or current class object. సో దిస్ కీవర్డ్ వల్ల ఏంటంటే మనం కరెంట్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, సో హియర్ దిస్ కీవర్డ్ ఇస్ ఆల్సో యూజ్డ్ టు రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్స్. ఇస్ ఆల్సో యూజ్డ్ టు రిప్రజెంట్ current class constructors, and this keyword is also used to represent current class methods. So here by using this keyword is mainly used to represent the current class instance variables. So class lo declare chesina instance variables ni by using this keyword, so this keyword ద్వారా represent cheyochu. So next point ante here this keyword is also used to represent the current class constructors. Okay, so when we can represent the current class constructor inside the constructor, so here we using this keyword. Okay, so this keyword is also useful to represent the current class method. సో ఒక మెథడ్ లోపల ఇంకో మెథడ్ని కానీ ఒక కన్స్ట్రక్టర్ లోపల ఇంకో కన్స్ట్రక్టర్ని కానీ సేమ్ క్లాస్లో మనం కాల్ చేయాలంటే బై యూజింగ్ దిస్ కీవర్డ్ ఈజ్ పాసిబుల్. సో లెట్ us డిస్కస్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి అమ్మా. క్లాస్ ఏ అనుకున్నాం. ఇన్ ద క్లాస్ ఏ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ ఇన్స్టెంట్ వేరియబుల్, ఇట్ హ్యాస్ int a. ఓకే, సో హియర్ ఇట్ when we write a method as display method, in this method system.out.println I can print a method in the class. సో ఇక్కడ నేను ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నామమ్మా. ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏ అనేది ఏంటమ్మా ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏంటిది క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ని మనం క్లాస్లో డిక్లేర్ చేసిన మెథడ్లో యూజ్ చేయాలంటే కనుక సో బై యూజింగ్ దిస్ కీవర్డ్ సో ఆటోమేటిక్గా ఇలా ప్రింట్ చేస్తే కనుక కంపైలర్ ఏం చేస్తుందంటే కంపైలర్ ఇన్సైడ్ ద కంపైలర్ ఏమవుతుందంటే సేమ్ స్టేట్మెంట్ system.out.println this dot main. Okay, so it will access as this keyword because this is the current class variable to represent this keyword. So this keyword ద్వారా ఏంటంటే కరెంట్ క్లాస్లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్. సో ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేస్తే కంపైలర్ ఎలా కన్వర్ట్ చేస్తుందంటే కంపైలర్ ఇట్ విల్ కన్వర్ట్ system.out.println this dot a కింద కన్వర్ట్ చేస్తుంది బికాస్ ది వేరియబుల్ యాజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద క్లాస్. సో ద వేరియబుల్ షుడ్ బి యాక్సెస్డ్ ఇన్ ద మెథడ్. సో ఆ మెథడ్లో మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ని యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంపైలర్ విల్ కన్వర్ట్ దిస్ యాజ్ దిస్ డాట్ ఏ. ఓకే, సో ఎలా చేస్తున్నామా. సో ఇప్పుడు దీనికి మనం ఈ 3 వాటికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా. సో లెట్ us take one example for this statement. సో ఈ స్టేట్మెంట్ ఏంటమ్మా here this keyword is used to represent the current class instance variable. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఈ కేసు యూజ్ అవుతుందంటే ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకున్నాను. సో క్లాస్ నేమ్ ఏంటి ఏ అనే క్లాస్. ఇన్ ద క్లాస్ ఇట్ కంటైన్స్ వేరియబుల్ యాజ్ int a. సో int a అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకుని 10 అన్నది ఇచ్చుకున్నాను. ఓకే, సో ఇన్ దట్ హియర్ ఇట్ హ్యాస్ void display function. సో డిస్ప్లే ఫంక్షన్ రాసాను. సో ఇన్ దిస్ డిస్ప్లే ఫంక్షన్ ఐ కెన్ రిప్రజెంట్ యాజ్ int a is equals to 20. హియర్ it is an instance variable. సో ఈ వేరియబుల్ ఏంటమ్మా ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ ఏంటి local variables. We already know about different types of variables, whereas the variable inside the class is called as instance variable, whereas the variable inside the method is called as local variable. Okay, so నేను ఇప్పుడు ఏం చేసానంటే system.out.println a. ఓకే, సో నెక్స్ట్ ఏం చేశాను నేను పబ్లిక్ స్టాటిక్
సో నెక్స్ట్ ఏమైంది ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ void main string args. Okay, in this method we can represent an object. Here A is the class name, small a is an object, new is an operator, and here A is the constructor. Okay, so next so instance method ni call cheyalante ala cheyali or instance variable call cheyalante compulsory ga with the reference variable. So reference variables తోటే మనం ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. సో క్లాస్ లో డిక్లేర్ చేసిన ఇన్స్టెన్స్ మెథడ్ ని కాల్ చేయాలంటే కంపల్సరీగా ఇట్ కెన్ బి డన్ త్రూ దిస్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏ డాట్ డిస్ప్లే. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి అమ్మా నాకు. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, 10 వస్తుందా 20 వస్తుందా? 10 వస్తుందా 20 వస్తుందా అవుట్పుట్? నాకు 10 రావాలమ్మా, నాకు 10 కావాలనుకున్నాను, నాకు 10 అని అవుట్పుట్ కావాలనుకున్నాను. బట్ ఈ ప్రోగ్రామ్ ప్రకారం అవుట్పుట్ ఏమొస్తుందంటే 20 వస్తుంది. అవుట్పుట్ 20 వస్తుంది. ఎలా అంటే సో ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్, ఈ రెండు వేరియబుల్ నేమ్స్ ఏంటమ్మా, సేమ్ వేరియబుల్ నేమ్స్. సో whereas the local variable name as well as instance variable name, so these two variables names are same. So the priority of this variable should be as local variable because the variable should be present inside the class and it should be print as a. సో ఇక్కడ ఏంటి, ఏ అనే వేరియబుల్ ఎక్కడ ఉందమ్మా, లోకల్ వేరియబుల్లో ఉంది. అంటే మెథడ్ లోపల ఉంది వేరియబుల్. సో ఈ వేరియబుల్ అంటే నేను ఏం చెప్పాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఏ అని ప్రింట్ చేయమన్నాను. సో అప్పుడు ఈ దేనికి ప్రయారిటీ ఉంటుందంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ కన్నా హైయెస్ట్ ప్రయారిటీ లోకల్ వేరియబుల్కి ఉంటుందమ్మా. అంటే అప్పుడు ఇది ఏం ప్రింట్ చేస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఏ వాల్యూ 20 అని ప్రింట్ చేస్తున్నామా. బట్ నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే నాకు 10 కావాలనుకుంటున్నాను. ఓకే, సో బట్ ఇట్ విల్ ప్రింట్ 20. సో దీన్ని మనం రిజాల్వ్ చేయడానికి ఇలాంటి కేసెస్ ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ క్లాస్ లెవెల్ మీన్స్ లోకల్ వేరియబుల్ రెండు సేమ్ నేమ్ ఉన్నప్పుడు బై యూజింగ్ దిస్ కీవర్డ్, సో బై యూజింగ్ దిస్ కీవర్డ్ it can represent the current class instance variables. So current class instance variables represent చేయడానికి we are using this keyword. అంటే నేను ఇక్కడ రాసేటప్పుడు system dot out dot println this dot a. సో ఎప్పుడైతే నేను this dot a ఇస్తానో, సో here is this dot a represent this instance variable. సో కరెంట్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ ని రిప్రజెంట్ చేయడానికి we are using this keyword. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, సో ఈ లైన్కి వచ్చేటప్పటికి 20. సో ఎప్పుడైతే దిస్ డాట్ ఏ అని ఇస్తారో, సో దిస్ డాట్ ఏ విల్ రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ దిస్ ఇట్ విల్ ప్రింట్ 10. ఓకే, సో ఇది వచ్చేసి లోకల్ వేరియబుల్ అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్. సో వెన్ వి యాక్సెస్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ వీ కెన్ రిప్రజెంట్ యాజ్ దిస్ కీవర్డ్. ఓకే, సో ఎప్పుడైతే లోకల్ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ రెండు కూడా సేమ్ నేమ్ ఉన్నప్పుడు మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ యాక్సెస్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఫర్ యూజ్ టు రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. కరెంట్ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ యూజ్ చేయడానికి కావాల్సిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నాం. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇన్స్టెన్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ రెండు సేమ్ ఉంటాయో లోకల్ వేరియబుల్స్కి ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది మనం ప్రింట్ చేసేటప్పుడు. సో దాన్ని రిజాల్వ్ చేయడానికి ఇక్కడ మనం దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే దిస్ ఇస్తానో ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో సేమ్ నేమ్ ఉన్నప్పటికీ. ఓకే, సో ఇలా నార్మల్గా ఇచ్చామనుకో అది ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది. వేరే దిస్ డాట్ ఏ ఇస్తే కనుక ఇట్ విల్ ప్రింట్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, సో నెక్స్ట్ అమ్మా, సో వెన్ వి దిస్ కీవర్డ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. సేమ్ అడిగాము, కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్లో కూడా దిస్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో అది ఎలాగంటే ఫస్ట్ క్లాస్ అనేది తీసుకున్నాము. సో హియర్ ఇట్ హ్యావ్ క్లాస్ ఏ. ఓకే, సో ఇన్ ద క్లాస్ ఏ హియర్ ఇట్ హ్యాస్ int సంథింగ్ int length int name అనుకున్నాం. int కాబట్టి స్ట్రింగ్ తీసుకోండి. నేమ్ అన్నారంటే కంపల్సరీగా స్ట్రింగ్ టైప్ అమ్మా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ int రోల్ నెంబర్. సో ఇక్కడ క్లాస్ నేమ్ స్టూడెంట్ అని క్లాస్ తీసుకుని స్ట్రింగ్ నేమ్ int రోల్ నెంబర్. సో ఇప్పుడు నేను దీనికి కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేశాను, స్టూడెంట్ ఇన్ దిస్ కన్స్ట్రక్టర్. అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అమ్మా, సేమ్ స్ట్రింగ్ నేమ్ కామా int రోల్ నెంబర్. ఇప్పుడు నేను ఈ రెండింటిని అసైన్ చేయాలంటే ఇక్కడ చూడండి, నేమ్
is equals to name, role is equals to role. Next, public static void main string args here student s is equals to new student. ఓకే, సో జస్ట్ ఇలా రాసానమ్మా నేను ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఏంటమ్మా అసలు ఏమవుతుంది చెప్పండి. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనే క్లాస్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ 2 వేరియబుల్స్ ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, సో కన్స్ట్రక్టర్లో వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. సో ఈ కన్స్ట్రక్టర్లో ఉన్న వేరియబుల్స్ అండ్ క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ రెండు సేమ్. సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఇలా మీరు రాస్తే కనుక ప్రోగ్రామ్ ఎర్రర్ త్రో చేస్తుందమ్మా. సో ఏ వేరియబుల్స్కి మనం యాక్సెస్ చేయాలన్న కన్ఫ్యూజన్ వస్తుంది కంపైలర్కి. సో దాన్ని రిజాల్వ్ చేయడానికి ఈ క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం దిస్ అని రాస్తాం, దిస్ డాట్ అండ్ దిస్ డాట్. సో దిస్ నేమ్ అండ్ దిస్ రోల్ నెంబర్ మీన్స్ ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఈ నేమ్ ఈ రోల్ నెంబర్ మీన్స్ లోకల్ వేరియబుల్స్. ఓకే, ఇవి లోకల్ వేరియబుల్స్, వేరాస్ ఇవి వచ్చేసి దిస్ డాట్ నేమ్. ఓకే, సో ఈ నేమ్ ఈ రోల్ నెంబర్ అంటే క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్ ఏమంటాము? దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ రోల్ నెంబర్ అంటాం. అండ్ కన్స్ట్రక్టర్లో వేరియబుల్లో డిక్లేర్ చేసిన లోకల్ పారామీటర్లో పాస్ చేసిన వేరియబుల్స్ ఏమంటాం? ఇవి లోకల్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ రిప్రజెంట్ చేసినప్పుడు నేమ్ రోల్ నెంబర్ అంటాం. ఓకే, అర్థమవుతుందమ్మా? సో సిమిలర్లీ మనం ఒక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసామమ్మా. సో ఎలాగంటే, సో ఇది ఒక కన్స్ట్రక్టర్ లోపల మనం వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి సేమ్ నేమ్ ఉన్న వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ డాట్ నేమ్ అండ్ దిస్ డాట్ రోల్ నెంబర్ అని ఇచ్చాం. ఎందుకని? క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ అండ్ కన్స్ట్రక్టర్లో డిక్లేర్ చేసిన వేరియబుల్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ని ప్రజెంట్ చేయడానికి దిస్ నేమ్, దిస్ రోల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇలా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్ ఉందమ్మా. సేమ్ ప్రోగ్రామ్ తీసుకోండి. సేమ్ ప్రోగ్రామ్ తీసుకుని ఇక్కడ నాకు బై డిఫాల్ట్గా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, స్టూడెంట్ అనే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇట్ విల్ ప్రింట్ డిఫాల్ట్ అని ప్రింట్ చేస్తున్నాను. సో స్ట్రింగ్ నేమ్, రోల్ నెంబరు అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో నేను ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందమ్మా? అప్పుడు ఎలా కాల్ చేయాలి? ఈ కన్స్ట్రక్టర్ నేను ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యూజ్ చేసుకోవాలంటే కంపల్సరిగా దిస్, జస్ట్ దిస్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. దీంట్లో ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయగలమా? జస్ట్ దిస్ అని కీవర్డ్ ఇస్తే చాలు. సో ఆటోమేటికల్గా ఇట్ విల్ కాల్ దిస్ దిస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎప్పుడైతే మీరు జస్ట్ దిస్ అని ఇచ్చేసి నో ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకుండా జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తారో ఆటోమేటికల్గా ఇట్ విల్ కాల్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇదేనమ్మా, ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు రిప్రజెంట్ అ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో క్లాస్లో డిక్లేర్ చేసిన కన్స్ట్రక్టర్ని కూడా మనం వేరొక కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా? బై యూజింగ్ జస్ట్ దిస్ కీవర్డ్. సో ఈ దిస్ అనేది జస్ట్ స్టార్టింగ్లోనే ఉండాలమ్మా. ఎందుకని? ఒక కన్స్ట్రక్టర్ని రిప్రజెంట్ చేస్తాం అనదర్ కన్స్ట్రక్టర్లో కంపల్సరీగా ఇట్ షుడ్ బి యాజ్ స్టార్టింగ్ లైన్. సో ఇదే దిస్ కీవర్డ్ని మీరు ఇక్కడ రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ త్రో ఇన్ ఎర్రర్ త్రో చేస్తుందమ్మా. సో ఒక కన్స్ట్రక్టర్ని ఇంకొక కన్స్ట్రక్టర్లో డిక్లేర్ చేసినప్పుడు దిస్ అనేది షుడ్ బి యాజ్ స్టార్టింగ్ లైన్లోనే ఉండాలమ్మా. జస్ట్ కంపల్సరీగా ఒక కన్స్ట్రక్టర్, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో కాల్ చేయాలనుకుంటున్నారు. సో దిస్ కీవర్డ్ ద్వారా ఏంటంటే ఆ పాసిబిలిటీ ఉంది. క్లాస్లో డిఫైన్ చేసిన కన్స్ట్రక్టర్ని ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు దిస్ అనే వర్డ్ ద్వారా. సో ఎలా యూజ్ చేసుకుంటామంటే బై యూజింగ్ జస్ట్ దిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇలా ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇట్ విల్ ఆటోమేటికల్లీ కాల్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇది ఎలా ఉండాలంటే జస్ట్ స్టార్టింగ్ లైన్ అమ్మా. ఈ రెండింటికన్నా ముందే ఉండాలి. ఇక్కడ దిస్ తర్వాత రిమైనింగ్ లైన్స్ ఉండాలి. సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాశారనుకో, ఇలా రాశారనుకో, ఇట్ విల్ త్రో ఇన్ ఎర్రర్ త్రో చేస్తుందమ్మా. ఇట్ షుడ్ బి యాజ్ స్టార్టింగ్ లైన్. ఆ కన్స్ట్రక్టర్ యొక్క స్టార్టింగ్ లైన్లోనే దిస్ అనే కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. మధ్యలో కానీ ఎండింగ్లో కానీ రాస్తే ఇట్ విల్ త్రో ఇన్ ఎర్రర్ త్రో చేస్తుందమ్మా. ఓకే, సో నెక్స్ట్ అమ్మా,
సో యూజ్ టు రిప్రజెంట్ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ ని ఇంకో కన్స్ట్రక్టర్ లో కాల్ చేస్తాం బై యూజింగ్ దిస్ కవర్డ్. ఓకే, సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ యూజ్ టు రిప్రజెంట్ కరెంట్ క్లాస్ మెథడ్. మెథడ్ ఎలా తయారు చేసుకుంటుంది డిస్కస్ చేసుకుందాం. ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ మెథడ్. సో కరెంట్ క్లాస్ మెథడ్ రిప్రజెంట్ చేయడానికి కూడా దిస్ కీవర్డ్ యూజ్ అవుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, క్లాస్ రెక్టాంగిల్. సో ఈ మూడాటికి కలిపి ఒకే ప్రోగ్రామ్ చెప్తున్నాను చూడమ్మా. క్లాస్ రెక్టాంగిల్ అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ string name int role and it consisting of default constructor as same rectangle name తీసుకోండి rectangle and default constructor it will print system.out.println default and rectangle string name comma int role in that. సో ఈ వేరియబుల్స్ ని ఇక్కడ ఈ వేరియబుల్స్ అండ్ ఈ వేరియబుల్స్ సేమ్. సో దాన్ని రిప్రజెంట్ చేసే కోసం దిస్ డాట్ నేమ్ అండ్ దిస్ డాట్ రోల్ ఈక్వల్స్ టు నేమ్ అండ్ రోల్. ఓకే, సో నెక్స్ట్ void display. ఓకే, void display అయితే కనుక system.out.println it will display role and name. Okay, so next we will take another method as void, just the name should be as a m or something. So display method we can take it as show on a method. Show on a method తీసుకున్నాం. In this method we can call it as display. Okay, so next it will print system.out.println role plus name. Okay, next public static void name string args. In this we can represent an object here rectangle r is equals to new rectangle constructor. Okay, so next we can display r dot display. సో ఆర్డర్ డిస్ప్లే కూడా ఇందులో ఉంటుంది కాబట్టి జస్ట్ ఆర్డర్ షో అని ఇవ్వండి. జస్ట్ వీ కెన్ డిక్లేర్ యాజ్ షో. సో ఆర్డర్ డిస్ప్లే ఇవ్వండి, అప్పుడేమొస్తుంది చూడండి. ఆర్డర్ షో ఇవ్వండి, అప్పుడేమొస్తుంది చూడండి. మీరు ఆర్డర్ డిస్ప్లే ఇచ్చారనుకోండి, ఇది స్మాల్ లెటర్ అంటానమ్మా, ఆబ్జెక్ట్ కదా, క్యాపిటల్ అన్న అయ్యి ఉండొచ్చు, బట్ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ ఐడెంటిఫికేషన్ స్మాల్ ఇచ్చుకోండి. అంటే ఇది క్యాపిటల్ లెటర్స్, మీకు తెలుసు కదా ఏవేవి క్యాపిటల్ లెటర్స్ ఉండాలో. సో ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్. కన్స్ట్రక్టర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్, డబుల్ క్లోట్స్ చేసిన అన్ని క్యాపిటల్ లెటర్స్ అమ్మ, అవి మర్చిపోద్దు. సో ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ మూడు కేసెస్కి రిలేటెడ్ ఈ మూడు కేసెస్ ప్రూవ్ అయినాము. ఏంటంటే ఇప్పుడు చూడండి, క్లాస్లో 2 వేరియబుల్స్ ఉన్నాం. సో కన్స్ట్రక్టర్ ఉంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఎప్పుడైతే యూజ్ టు రిప్రజెంట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్నామో, సో ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ ఏవైతే లోకల్ వేరియబుల్ ఉన్నాయి రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉన్నప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ని రిప్రజెంట్ చేయడానికి దిస్ డాట్ నేమ్ అండ్ దిస్ డాట్ రోల్ అంటాం. సో అంటే ఈ రెండు క్లాస్ లెవెల్ వేరియబుల్స్, ఈ రెండు లోకల్ వేరియబుల్స్. ఓకే, మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, యూజ్ టు రిప్రజెంట్ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అన్నాను. సో నాకు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో యాక్సెస్ అవ్వాలి. సో యాక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా దిస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ లైనే ఉండాలి. ఓకే, సో అదే ఈ కన్స్ట్రక్టర్ నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇస్తాను. ఏమి ఇస్తాను, దిస్ ఆఫ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి 2 వేరియబుల్స్ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? సో సేమ్ మనం ఈ కన్స్ట్రక్టర్లో వీటిని కూడా కాల్ చేయొచ్చు, అది దిస్ ద్వారా. సో లైన్ అనేది స్టార్టింగ్ లైనే ఉండాలి. ఓకే, జస్ట్ నేను ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ ఇక్కడ యూజ్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ లైన్ షుడ్ బి ద దిస్ ఉండాలి. అండ్ వేరియబుల్ జస్ట్ డిఫాల్ట్ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయగలరు. ఆటోమేటికల్గా లైన్ చూసిన వెంటనే ఇట్ విల్ కాల్ దిస్ కన్స్ట్రక్టర్. ఓకే, సో నెక్స్ట్ అమ్మా వాయిడ్ డిస్ప్లే. ఇక్కడ అమ్మా ఈ కేసు అంటే యూజ్ టు రిప్రజెంట్ కరెంట్ క్లాస్ మెథడ్ అమ్మా. సో కరెంట్ క్లాస్ మెథడ్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఏం మెథడ్స్ ఉన్నాయి, డిస్ప్లే మెథడ్ అండ్ షో మెథడ్. సో ఈ డిస్ప్లే మెథడ్లో ఏం డిస్ప్లే చేస్తుంది, రోల్ అండ్ నేమ్. రోల్ అండ్ నేమ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో వాయిడ్ షోలో డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఇది కాల్ అవ్వాలంటే, ఇది కరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని ఇలా కాల్ అవ్వాలంటే బై యూజింగ్ దిస్. సో మీరు అలా డిస్ప్లే ఇచ్చిన కంపైలర్ ఏంటంటే
జస్ట్ మీరు ఇలా ఇచ్చారమ్మా, డిస్ప్లే అని ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు. సో కంపైలర్ విల్ కన్వర్ట్ దిస్ స్టేట్మెంట్ యాజ్, ఈ స్టేట్మెంట్ ఎలా కన్వర్ట్ చేసిందంటే దిస్ డాట్ డిస్ప్లే కింద కంపైలర్ కన్వర్ట్ చేసి, సో ఆటోమేటికల్గా ఇట్ విల్ కాల్ దిస్ డిస్ప్లే ఫంక్షన్. మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాల్ చేస్తున్నారు బై యూజింగ్ దిస్ కీవర్డ్. సో దిస్ కీవర్డ్ ద్వారా ఇంకా మళ్ళీ మీరు ఆర్ డాట్ డిస్ప్లే ప్రింట్ చేయని అవసరం లేదు. జస్ట్ ఒక ఆర్ డాట్ షోని కాల్ చేస్తే ఆ షోలో డిస్ప్లే ఫంక్షన్ అనేది కాల్ అయ్యి రోల్ అండ్ నేమ్ ప్రింట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ మైన్ స్టేట్మెంట్ సేమ్ ఉంటాయి, రోల్ అండ్ నేమ్ అని. ఓకే, సో ఎప్పుడైతే మీరు రెక్టాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ అన్నారో, సో దీంతో పాటు మీరు ఒక పాస్ చేయండి. ఏమైతే వేరియబుల్స్ ఇక్కడ పారామీటర్ కన్స్ట్రక్టర్లో ఉన్నాయో, సో నేమ్ ఏంటి, ఇక్కడ నేమ్ బిఎస్ఎం ఇచ్చాను అండ్ రోల్ నెంబర్ 1 ఇచ్చాను. ఓకే, సో ఎప్పుడైతే ఈ లైన్ వచ్చిందో ఆటోమేటికల్గా ఏం కాల్ అవుతుంది, ఇట్ విల్ కాల్ దిస్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి బిఎస్ఎం ఏమో నేమ్ ఉంటుంది అండ్ రోల్లో 111 ఉంటుంది. సో అయ్యే స్టేట్మెంట్ ఇక్కడ బిఎస్ఎం అండ్ 111. సో ఇప్పుడు దేనికి వేస్తాం నేను, క్లాస్ లెవెల్ వేరియబుల్స్. క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ఏంటి, ఈ రెండు. ఓకే, సో దానిపైన ఏముంది, ఫస్ట్ దిస్ అనే కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎప్పుడైతే మీరు ఇలా రాసారో ఆటోమేటిక్గా నేమ్స్ అసైన్ అయ్యి ఇక్కడికి వస్తాయి. సో ఈ స్టేట్మెంట్ ఏంటి, దిస్ అంటే ఇట్ విల్ కాల్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ఫస్ట్ డిఫాల్ట్ అని ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ద వాల్యూ షుడ్ బి అసైన్డ్ ఫర్ దిస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. బిఎస్ఎం అండ్ 111 అనేవి ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఆర్ డాట్ షో అన్నాము. ఎప్పుడైతే ఆర్ డాట్ షో అన్నామో ఆటోమేటికల్గా ఇట్ విల్ కాల్ దిస్ ఆర్ డాట్ షో అనగానే ఇట్ విల్ కాల్ దిస్ ఫంక్షన్. ఈ మెథడ్ని కాల్ చేస్తాయి. ఈ మెథడ్ని కాల్ చేసి డిస్ప్లే ఫంక్షన్ అన్నారు. సో ఫస్ట్ లైన్లో ఏముంది, డిస్ప్లే. సో ఆటోమేటికల్గా సో ఇదేమవుతుంది, దిస్ డాట్ డిస్ప్లే. కంపైలర్ దిస్ డాట్ డిస్ప్లే కింద కన్వర్ట్ చేసి ఇట్ విల్ కాల్ దిస్ డిస్ప్లే మెథడ్. సో ఈ మెథడ్ని కాల్ చేసి ఇట్ విల్ ప్రింట్ రోల్ అండ్ నేమ్. రోల్ అండ్ నేమ్ ప్రింట్ చేస్తుంది. ఓకే, జస్ట్ ప్రింటింగ్కి ఇచ్చాం. సో నెక్స్ట్ రిమైండ్ స్టేట్మెంట్ ఏమన్నా షోలో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రోల్ ప్లస్ నేమ్. సో ఇక్కడ రోల్ ఏముంది, రోల్ ఏమున్నాయి, 111 ఉంది, ప్లస్ నేమ్ అని ఇచ్చాం కాబట్టి ప్లస్ అంటే రెండు కన్కాటినేట్ అవుతాయమ్మా, బిఎస్ఎం. అవుట్పుట్ ఎలా వస్తుందమ్మా, కావాలంటే మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను, సేమ్ అవుట్పుట్ వస్తుందమ్మా. ఓకే, సో బై యూజింగ్ దిస్ కీవర్డ్ ద్వారా ఒక ఇన్స్టెంట్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ సేమ్ ఉన్నప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఐడెంటిఫికేషన్ కోసం దిస్ ఇస్తాం. ఒక కన్స్ట్రక్టర్ లోపల ఇంకో కన్స్ట్రక్టర్ యూజ్ చేయడానికి దిస్ కీవర్డ్ యూజ్ అవుతుంది. అండ్ ఒక మెథడ్ లోపలికి ఇంకో మెథడ్ని కాల్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కీవర్డ్. ఓకే.